తమ్ముడు మన తమ్ముడు పనిచేసే వాళ్ళు పార్ట్ టైం అధ్యాపకులుగా, గెస్ట్ అధ్యాపకులుగా, కాంట్రాక్ట్ అధ్యాపకులుగా ఉన్నారు. కాంట్రాక్టర్ వాళ్ళని ఇంటర్మీడియట్లో కాంట్రాక్ట్ లెక్చర్స్ ఏ విధంగా అయితే రెగ్యులేట్ చేశారు ఈ 6 సంవత్సరాల కాలంలో, మరోమారు వారు దీని కనుక గెలిచినట్టే, నర్సింగ్ గారు కనుక గెలిచినట్టయితే ఖచ్చితంగా రాబోయే మళ్ళీ 6 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా డిగ్రీ కాలేజీలో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరినీ కూడా రెగ్యులర్ చేసే విధంగా పోరాటం చేసే రెగ్యులర్ చేపిస్తానని తెలియజేస్తున్నారు. దాంతోపాటు ఉపాధ్యాయులకి పెండింగ్ ఫీజులు ఉన్నాయి, పెండింగ్ డిఏలు ఉన్నాయి, సెకండ్ పిఆర్సీ ఉంది. వీటి మీద ఖచ్చితంగా గతంలో కొత్తగా వచ్చినట్టు ప్రభుత్వం హామీ ఇచ్చింది 2025 మార్చి 31 వరకు పెండింగ్ డిఏలు, పెండింగ్ డీస్, సెకండ్ పిఆర్సీ టైం ఇవ్వని అడిగారు. 25 మార్చి 31 వరకు. 25 మార్చి 31తో కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత ఈ ఫైనాన్షియల్ సంబంధించిన సమస్యలు పరిష్కార మార్గం చూద్దామని ప్రభుత్వం హామీ మేరకి గతంలో ఆందోళన కార్యక్రమం చేయలేదు. నర్సిరెడ్డి గారు ఖచ్చితంగా నేను గెలుస్తున్నా కాబట్టి నేను ఖచ్చితంగా వాటి మీద పోరాటం చేసి పెండింగ్ బిల్స్ కానివ్వండి, పెండింగ్ డిఏలు కానివ్వండి, సెకండ్ పిఆర్సీ ఇప్పించడంలో ఖచ్చితంగా కృషి చేస్తానని ఉపాధ్యాయులకి ఈ విధంగా హామీ ఇవ్వడం అనేది జరుగుతున్నది. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలను కూడా బలోపేతం చేయడానికి ఖచ్చితంగా ఫండ్ని కేటాయించాలని, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి, విద్యారంగాన్ని పరిరక్షించడానికి ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా విద్యా కమిషన్ ఏదైతే ఉంది, విద్యా కమిషన్ ఏదైతే ఉందో ఆ విద్యా కమిషన్కి సవివరంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి ఎట్లయితే బలోపేతం ఆ విధంగా నా యొక్క కృషి ఉంటుందని వారు తెలియజేశారని సందర్భంగా తెలియజేస్తారు.